నిన్న భద్రాచల శ్రీరాములు వారి భూములు తెలంగాణలో మనకు గుడి వచ్చింది. భద్రాచల శ్రీరాముల వారిది 817 ఎకరాల భూమి ఆంధ్రాలో మిగిలిపోయింది బైఫర్కేషన్ అయినప్పుడు. భద్రాచల శ్రీరాముల వారి మాన్యాలు, భూమాన్యాలు 817 ఎకరాలు. ఇది ఎంక్రోచ్మెంట్కి గురైంది ఫ్రెండ్స్, ఎంక్రోచ్మెంట్కి గురైంది, కబ్జాకు గురైతే ఏ పొలిటికల్ పార్టీలు ఎవడు కొట్లాడలే, దేశం కోసం ధర్మం కోసం బ్యాచ్ ఎవడు పోలే. పెద్ద పెద్ద మాటలు, జై శ్రీరామ్ స్లోగను కేవలం స్లోగనే. బట్ ఆ రాముడికి అన్యాయం జరుగుతుంటే మళ్ళీ రామ భక్తుడు ఎవడన్నా మాట్లాడిండా అంటే వానరుడై వానర సేన పెట్టి రాష్ట్రీయ వానర సేన పేరుతో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పెట్టి 817 ఎకరాల భూమిని కాపాడే ప్రయత్నం మన రాష్ట్రీయ వానరసేన చేసింది. ఆంధ్ర అయినా తెలంగాణ అయినా నా దేవాలయ భూములు అని చెప్పి కొట్లాడింది. రాష్ట్రీయ వానరసేన చేసిన కేసులల్లో 817 ఎకరాల రాముడికి సంబంధించిన భూమి కాపాడబడింది. ఘన స్వాగతం పలికింది భద్రాచల దేవస్థానం రాష్ట్రీయ వానరసేన సైన్యానికి, ఘన స్వాగతం పలికింది. ఇవాళ మీ వల్లనే 817 ఎకరాల భూమి కబ్జా కాకుండా కాపాడిండ్రు అని. నేను మంచి అయినప్పుడు మంచి చెప్తా ఫ్రెండ్స్, చెడైనప్పుడు ఖచ్చితంగా గట్టిగా మాట్లాడతా. ఇవాళ మీరు ఈ వీడియో చూడాల్సిందే. నిన్న చిత్రగుప్తులు ఆల్రెడీ ఈ వీడియో నడిచింది, ఎందుకంటే ఇది మీరు చూడాలా. దేవాలయ ఈవో రమాదేవి, వెనుకటికి నేను రమాదేవి గారి పైన కూడా గట్టిగా మాట్లాడినా. అమ్మా రమాదేవి గారు, దేవుడు మాన్యాలు ఎక్కడ పోయినాయి అని చెప్పి నేను గట్టిగా మాట్లాడినా. భద్రాచల శ్రీరాముల వారి దేవస్థానంలో ఆభరణాలు ఎక్కడ పోయినాయి అని చెప్పి మాట్లాడినా. వెండి ఇటుక ఎందుకు మాయమైంది అని అడిగిన. చింతాకు పథకం రామదాసు చేయించిన చింతాకు పథకం ఏమైంది అని చెప్పి క్వశ్చన్ చేసిన. భద్రాచల శ్రీరాముల ఎవరైతే ఈవో అక్కడ ఉన్నారో, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈవో ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించే వరకు మన చిత్రగుప్తు వదలలే. బట్ ఇవాళ అదే ఈవో దేవుడు మాన్యాలు అన్యక్రాంతమవుతున్నాయి, భూములు అన్యక్రాంతమవుతున్నాయి, ఏందిది అని చెప్పి మాట్లాడితే ఏపీలో ఉన్న కబ్జాదారులు నా కొడుకులు, చిల్లర నా కొడుకులు ఈవో మీద దాడి చేస్తారా? మనుషులారా, మనిషి పుట్టుక పుట్టినారా మీరు? మహిళ అని చెప్పి చూడకుండా ఏంద్రా ఇది దాడి? మళ్ళీ అక్కడ ముఖ్యమంత్రి గడివిక్తున్నాడు అడుగుతున్నా. దేవుడు మాన్యాలిడ పోతుంటే కబ్జా కోరులు వచ్చి దేవుడు భూములను ఎత్తుకపోతుంటుంటే కబ్జా చేస్తుంటుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గడివిక్తున్నారా? డిప్యూటీ సీఎం గారు కూడా దీని మీద ఖచ్చితంగా స్పందించాలి కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించాలి కదా. మళ్ళీ ఆయన ఎందుకు మాట్లాడతలేరు? ఇవాళ మంచి అయినప్పుడు మంచిగా పొగుడుతాం, ప్రతిసారి పొగడాలంటే కుదరదు. సనాతన ధర్మానికి అనుక్షణం అన్యాయమే జరుగుతూ వచ్చింది. నేను ఎవడో అయ్యా జాగీర్ల గురించి మాట్లాడతలే, మాకు సంబంధించిన దేవుడు మాన్యాల గురించి మాట్లాడుతున్నామండి. అంటే భూ కబ్జా చేస్తారు, కబ్జాలను క్వశ్చన్ చేస్తే దాడులు చేస్తారా? ఈ దాడులు అనేది ఒక కొత్త ట్రెండ్ అయిపోయింది. ఇలా అయ్యా జాగీర్లు అయినట్టు ఒక్కొక్కడికి. నా హక్కుల గురించి మాట్లాడితే దాడి, మా దేవాలయాల గురించి మాట్లాడితే దాడి. సల్కం చెరువు మీద కన్నెర్ర చేసేంత జిగర్ల దమ్ము లేని రాజకీయ నాయకులు ఇవాళ కుమ్మక్కై ఒక ఈవో మీద దాడి చేస్తారా? ప్రభుత్వ ఉద్యోగి మీద. యూ హ్యావ్ రీఫ్రెండ్ ఎ గవర్నమెంట్ ఆఫీసర్ ఇన్ పర్ఫార్మింగ్ అవర్ డ్యూటీస్ మై డియర్ సీఎం. మళ్ళీ గడివిక్తున్నారా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు? నేను అడుగుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు మాన్యాలను కాపాడుకునే ఇంకిత జ్ఞానం ప్రభుత్వాలకు లేదు. కేవలం దేవాలయాలను కమర్షియల్ ఆస్పెక్ట్లో చూస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు. దేవాలయాలను కాపాడుకుంటూ వస్తే 6 లక్షల కోట్లు దేవాలయాలు కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఫైన్, మీ ప్రభుత్వానికి ట్యాక్స్ ఇస్తుంది ఫైన్. బట్ దేవుడు మాన్యాలను కాపాడుకునే తత్వం, తపస్సు ఓ ముఖ్యమంత్రిలా మీకు అకౌంటబిలిటీ ఉన్నది సార్. మా తెలంగాణలో వదిలిపెట్టుండ్రి. కోడంగల్ అనే చూసినాం కదా, 14 ఎకరాలు దానం చేసి పడేసిండు. ఇక్కడ సీతారాంపూర్లో 1145 ఏకర్స్. వెనుకటి ప్రభుత్వం మీద మాట్లాడతారు. మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏమి గడివిక్తుందా మళ్ళీ తెలంగాణలో? మళ్ళీ ఈ తెలంగాణలో ఉన్న ప్రభుత్వము అలా ఈవో ఒక ఆఫీసర్కి ఇట్లా మాట్లాడితే పల్లెత్తు మాట. గురువు కదా, శిష్యుడికి నోరే రాదా? ఆ దాడి చూడరు ఫ్రెండ్స్ మీరు. పోలీసు వాళ్ళ సమక్షంలో పోలీసు వాళ్ళ సమక్షంలో
గడ్డి వ్యక్తులు అడుగుతున్న చంద్రబాబు నాయుడు మళ్ళా పీకనికే ముఖ్యమంత్రులు అవుతారా? సనాతన ధర్మం అని మాట్లాడగానే అయిపోద్దా? అది ఏందది? నేను అడుగుతున్నా ఇలా ఏబిఎన్ని మీకు కనబడతలేదా? ఏబిఎన్లో కనబడతలేదా మీకు? ఇది ఇలా రాధాకృష్ణ గారికి కనబడతలేదా? ఒక ఛానల్ చెప్పుల దాడి చేస్తే మాత్రం మా మీద పెద్ద పెద్దగా రాసినావు కదా, మళ్ళీ ఇది కనబడతలేదు. ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఈవోని పోలీసుల సమక్షంగా దాడి చేస్తుంటే మీరు పెంచి పోషిస్తున్న ఆ పొలిటికల్ పార్టీ గడి వీక్తున్నదా? మళ్ళీ మీ జర్నలిజం గడి వీక్తున్నదా అని చెప్పి మాట్లాడుతున్నా. పోకడలకు పోడ్కాస్ట్లు చేస్తావా? మాట్లాడాలా. ఇలా యూట్యూబ్లో ఎక్స్పోజ్ చేస్తున్నాయి. మీ ఉనికిడి కోల్పోతున్నారని ఇలా యూట్యూబర్ల మీద పడ్డారు మీరు. ప్రభుత్వాలను అడగొద్దా? సెలెస్టియల్ బాడీసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భూమిని అన్యాక్రాంతమవుతుంటే రాష్ట్రీయ వానర సేన లేకపోతే ఏ ప్రభుత్వంకి సిగ్గుశరం లేదు. మళ్ళీ దేశం కోసం ధర్మం కోసం బ్యాచ్ ఏమే? మళ్ళీ బండి సంజయ్ గారు దీని మీద స్పందించాలిగా. ఎందుకు స్పందిస్తలే? మాట్లాడాలిగా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీస్ మీద దాడి జరిగితే బీజేవైఎం కార్యకర్తలు పోవాలని చెప్పి మాట్లాడతారు కదా బ్రదర్. మళ్ళా దేవుడు భూములు అన్యక్రాంతం అవుతుంటే ఫిలిం నగర్లో మాట్లాడాడు, సీతారాంపూర్లో మాట్లాడాడు, మొగల్పురాలో మాట్లాడాడు, ఇప్పుడు భద్రాచల శ్రీరాముడికి కూడా మాట్లాడాడు. మళ్ళా స్పీచ్ ఇచ్చేటప్పుడు మాత్రం జై శ్రీరామ్ గడివిక. ఇప్పుడు మాట్లాడితే ఇంకొకసారి దాడి చేపి దా వెయిట్ చేస్తున్నా చేపి అడగొద్దిలని వీళ్ళు పెట్టిన పోస్టులకు అది అడ్డమైన దరిద్రమైన షేరు లైకు కమెంట్ కొట్టాలి. ఆ సిగ్గు తప్పిన బాంఛాను బతుకులు మోచే నీళ్ళు తాగేటోళ్ళని అడుగుతున్నా. ఇది నీ ఇజ్జత్ కాదురా. ఆడొక గజం వక్ఫ్ జాగా కోసం కొట్లాడుతున్నాడు రా. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ కింద మొత్తం ఊచకోత వస్తున్నాడు ఆడు. ప్రభుత్వాలను నిలదీస్తున్నాడు రా. ఇట్లాంటి దేవాలయాలు కట్టాలంటే 10,000 కోట్ల బడ్జెట్ రా. ఓ హిందూ నువ్వు లేవు, ఉన్నది కాపాడుకుందాం లేవు అని అంటే మీకు చేత కాదు. మళ్ళీ ఇప్పుడు ఎవడు మాట్లాడుతున్నాడు రా? ఆనాడు ఇదే చిత్రగుప్తు మాట్లాడింది, ఈనాడు ఇదే చిత్రగుప్తు మాట్లాడుతుంది. ఇవాళ నాకేమొస్తుంది అందులో? నా చిత్రగుప్తుకి ఏమొస్తుంది అందులో? ఆనాడు మేము రమాదేవి గారిని కూడా క్వశ్చన్ చేసినాం, బట్ ఇలా మీ మీద దాడి జరిగితే ఖండిస్తున్నాం. దేర్ ఈజ్ అ ప్రొసీజర్ and I am requesting the law enforcement agencies of this area. యార్ ఐ మీన్ ఆంధ్రప్రదేశ్లో కబ్జా చేసినాడు అంత పోకడగాడా? మళ్ళీ విజనరీ సీఎం కదా, సిఈఓ అని అంటావు కదా, మళ్ళీ ఏమా డిప్యూటీ సీఎం గారి దృష్టికి పోయిందా ఇది? ఇక ఆయన ఫ్యాన్లు అందరూ వస్తారు. ఇక ఎవడి మీదికి మనకు వచ్చి రారా కమెంట్ రూపంలో మన చూడు. ఇక ఫ్యాన్లు అందరూ వస్తారు మనకు. గిరీష్ నువ్వు పవన్ నాకు మళ్ళీ అంటే పొగుడుతూనే ఉండాలి నారా జీవితం అంతా. దీని మీద స్పందించాలరా. మన దేవాలయం రా బాబు, అది శ్రీరాముల వారురా. జైల్లో ఉన్నాడు రా రామదాసు, జైల్లో. ఎనిమిది 817 ఎకరాల భూమి రాష్ట్రీయ వానర సేన లేకపోయినుంటే ఏమవుతుండే? ఓ హిందూ ప్రభుత్వాలను పక్కకు పెట్టు, చంద్రబాబు నాయుడుని పక్కకు పెట్టు, తెలంగాణ ముఖ్యమంత్రిని పక్కకు పెట్టు. నువ్వు ఆలోచించు ఒకసారి. ఓ డిజిటల్ దంగలన్నా చేయరా నాయన. నేను అడిగి పోయి దంగలు చేయమని అంటలే, డిజిటల్ దంగలు చేయి. ఆ ఈవోకి మద్దతు తెలుపు, రాష్ట్రీయ వానర సేనకు మద్దతు తెలుపు. భారత్ మాతాకి జై.